ఇప్పుడు ఐవీఎఫ్ బేబీ ఒకవేళ కన్సీవ్ అయితే కనుక సో ఆ బేబీ టెస్ట్ ట్యూబ్ బేబీ నార్మల్ బేబీ కాదు, ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వస్తాయి అన్న ఒక మిత్ ఉంటుంది కదా మ్యామ్. సో దానికి ఏం చెప్తారు? యూజువల్గా ఐవీఎఫ్ ద్వారా చాలామంది అనుకుంటారు ఐవీఎఫ్ ద్వారా అన్నీ చెక్ చేసి పెడతారు కదా, సో వీళ్ళలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అని అనుకుంటారు జనరల్గా. కాకపోతే ఐవీఎఫ్లో వాళ్ళ ఎగ్ని వాళ్ళ స్పర్మ్ని దగ్గర తీసుకొస్తున్నాం అంతే. వీఆర్ నాట్ వాళ్ళ జీన్స్ని మ్యానిపులేట్ చేయట్లేదు. సో వాళ్ళకి ఏదైతే కపుల్కి జెనెటిక్ ఇష్యూస్ న్యాచురల్గా కన్సీవ్ అయితే ఎలా అయితే ఉంటుందో ఐవీఎఫ్ పద్ధతిలో కూడా ఆ రిస్క్ అనేది అంతే ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ అవ్వడమో ఇంతకన్నా తక్కువ అవ్వడమో ఛాన్సెస్ ఏమీ ఉండదు. కాకపోతే కొంతమందికి ఫ్యామిలీలో జెనెటిక్ ఇష్యూస్ రన్ అవుతుంటాయి కదా, వంశపారంపర్యంగా కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి ఐవీఎఫ్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఐవీఎఫ్లో ఏంటంటే బేబీస్ అన్నీ బయట ఉంటాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి ఏదైతే జెనెటిక్ ప్రాబ్లం ఉందో అలాంటి ప్రాబ్లం ఈ బేబీని టెస్ట్ చేసి ఒక చిన్న సెల్ తీసి టెస్టింగ్కి పంపించి అలాంటి ప్రాబ్లం లేని బేబీని సెలెక్ట్ చేసుకొని అలా నార్మల్గా ఉన్న బేబీని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్. పీజీటీఏ, పీజీటీఎం అని డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ఫెసిలిటీస్ ద్వారా మనకి ఏవైతే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే అడ్వాన్స్డ్ మదర్లో అడ్వాన్స్డ్ ఏజ్ వల్ల వచ్చే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఫాదర్లో స్పర్మ్ కౌంట్స్ చాలా పూర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి బేబీకి. సో ఇలాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ని చెక్ చేసి నార్మల్గా ఉన్న బేబీని, కొంతమందికి రిపీటెడ్గా అబార్షన్స్ కూడా అవుతాయి. సో రిపీటెడ్ అబార్షన్స్ వాళ్ళకి మేజర్ కాజ్ జెనెటిక్ ఇష్యూస్. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా ఐవీఎఫ్ చాలా అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ బేబీని చెక్ చేసుకుని జెనెటికల్గా నార్మల్గా బేబీని ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి సక్సెస్ రేట్స్ కూడా అరౌండ్ 60-70% ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ బేబీ కూడా అతికేదానికి స్కోప్, అతికిన బేబీ అబార్షన్ అవ్వకుండా ఉండేదానికి, జెనెటికల్గా నార్మల్ ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. వన్స్ ఐవీఎఫ్ తీసుకున్నారు, ఓకే, వన్స్ ఫెయిల్ అయింది, సో మళ్ళీ వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు ఎంత టైమ్ ఆఫ్ గ్యాప్ తీసుకోవాలి మ్యామ్ రెండింటికి మధ్యలో? యూజువల్గా ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు ఫస్ట్ అసలు అది ఎందుకు ఫెయిల్ అయింది, మనకి ఐవీఎఫ్లో ఒక పేషెంట్ ఫెయిల్ అయిన పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి నెక్స్ట్ అడ్వైస్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా కంగారు పడుతుంటారు. నెక్స్ట్ నా ఎగ్స్ పనికొస్తాయా, నా స్పర్మ్ పనికొస్తుందా, వేరే డోనర్ ఆప్షన్స్కి వెళ్ళాలా, ఎందుకు ఫెయిల్ అయింది, ఐవీఎఫ్ అంటే హై అండ్ ప్రొసీజర్ కదా, ఐవీఎఫ్లో కూడా ఫెయిల్యూర్ ఉంటుందా అని చాలా డౌట్స్ తోటి వస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ అసలు వాళ్ళకి ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అయింది, మనం ఎన్ని ఎగ్స్ వస్తాయి అనుకుంటే వాళ్ళకి ఎన్ని ఎగ్స్ వచ్చాయి, క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంది, ఎగ్ స్పర్మ్ కలిపాక బేబీ అసలు తయారీ అవుతుంది, ఏ క్వాలిటీ బేబీ తయారీ అవుతుంది, ఎన్నో రోజు బేబీ, యూజువల్గా 3వ రోజు బేబీస్ని ఇన్సర్ట్ చేశారా, 5వ రోజు బేబీస్ని ఇన్సర్ట్ చేశారా, కొంతమందికి మంచి క్వాలిటీ బేబీస్ని 2 times మోర్ దెన్ 2 times ఇన్సర్ట్ చేసినాక కూడా గర్భసంచి అనేది పట్టుకోలేదు. సో అలాంటి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసెస్ ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, లేదు గర్భసంచిలో ఇంకేమన్నా కరెక్ట్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, వాపులు, ఫైబ్రాయిడ్స్, థిన్ ఎండోమెట్రియం అంటాం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ఫస్ట్ చెక్ చేసుకొని అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో కనుక్కొని ఈసారి ఏమన్నా ప్రోటోకాల్స్ ఏమన్నా మార్చాలా, ఏమన్నా మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వాలా, లేదు అంటే వీళ్ళకి ఏమన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, నేను చెప్పాను కదా ఎంబ్రియోస్ని చెక్ చేసి పీజీటీఏ టెక్నిక్ వల్ల చెక్ చేసి పెట్టాలా, గర్భసంచి ఎంత మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టినా కూడా గర్భసంచి పట్టుకోవట్లేదు అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసెస్ ఎరా టెస్ట్లని ఉంటాయి. సో ఇది కరెక్ట్ బేబీ టైమింగ్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఏ టైంలో పెడితే బేబీ అతికేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది, అలాంటి టైమింగ్ మనకు చెప్తుంది. సో అలాంటి టైమింగ్లో పెట్టడము. సో మేల్ స్పర్మ్ సెలెక్షన్, యూజువల్గా మగవాళ్ళలో స్పర్మ్ని ఇచ్చినట్టు వాడుతుంటాం. అలా వాడినప్పుడు ఫెయిల్ అయిందనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళది డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది అడ్వాన్స్డ్ టెస్ట్ అనమాట. సీమెన్ టెస్ట్ కాకుండా డిఎఫ్ఐ అనేది అడ్వాన్స్ టెస్ట్. దీంట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే స్పర్మ్ జెనెటిక్ మెటీరియల్ ఎంత బ్రేకేజ్ ఉంది వాళ్ళల్లో అన్న విషయం తెలుస్తుంది. లెస్ దెన్ 15 నార్మల్, కొంత మటుకి బ్రేకేజ్ ఎవరికైనా ఉంటుంది. 15 కన్నా అంటే ఎక్కువ, 25 కన్నా ఎక్కువ అవుతుంది, 30 కన్నా 50 కన్నా ఎక్కువ ఉంది అంటే ఇలాంటి స్పర్మ్ని మనం ఐవీఎఫ్లో కానీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఐయుఐలో కానీ యూజ్ చేసినప్పుడు ఫెయిల్ అవ్వడము, అబార్షన్స్ అవ్వడము స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ వాళ్ళకి కానీ ఇలా స్పర్మ్ని మైక్రోఫ్లూయిడిక్స్ అనే ఫిల్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వాటర్ ఆక్వాగార్డ్ నుంచి పంపిస్తే మంచి వాటర్ ఎలా అయితే బయటకు వస్తుందో అలా స్పర్మ్ని ఇలాంటి ఫిల్టర్స్ నుంచి పంపిస్తే, మైక్రోఫ్లూయిడిక్స్ యూజ్ చేసి పంపిస్తే మంచి క్వాలిటీ స్పర్మ్ బయటకు వస్తుంది. సో అలాంటి స్పర్మ్ని యూజ్ చేసినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ బ్లాస్టోసిస్ ఫార్మేషన్ రేట్ కానీ, సక్సెస్ రేట్స్ కానీ, అబార్షన్ రిస్క్ కానీ తక్కువగా ఉంటుంది.